ముందుగా శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం కాంచీపురంలోని కంచి కామాక్షి క్షేత్రం ఫుల్ వీడియో చేసాము. చక్కగా చూసి తరించండి. అయితే మన గురువులు చాగంటి గారు తర్వాత పెద్ద పెద్ద గురువులందరూ ఏం చెప్తున్నారంటే, క్షేత్రాన్ని దర్శించగానే మోక్షం కలిగేవి మొత్తం మన భారతదేశంలో 7 ఉన్నాయండి. దాన్నే సప్త మోక్ష ధామాలు అంటారు. వాటిల్లో 5వదైనటువంటి కామాక్షి పీఠం మనకి కంచిలో ఉంది, కాంచీపురంలో. దాని యొక్క ఫుల్ వీడియో చేశాము. చక్కగా చూసి దాని యొక్క మహిమలు తెలుసుకోండి. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు 9 సార్లు మనం పరిహారం చేస్తే అమ్మవారు మన వెంటనే ఉండి చక్కగా అన్ని కోరికలు తీరుస్తారు కూడా. లాస్ట్లో చెప్పబోతున్నాను, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. మన సనాతన ధర్మాన్ని అందరికీ పబ్లిష్ చేయండి. అయితే ఈరోజు మనం కాంచీపురం యొక్క అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. ఇది తూర్పు గేట్ అండి. తూర్పు నుంచి వెళ్ళే గేట్ ఇది కాంచీపురం. తర్వాత చక్కగా అమ్మవారి యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం కదండి. ఇక్కడంతా చక్కగా మనం అమ్మవారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇలా నిల్చుంటాము. చక్కగా చూడండి, అది మెయిన్ అమ్మవారు ఉండేటువంటి గర్భాలయం. తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఇది మనం చక్కగా తూర్పు గోపురం ఉందండి. ఈ తూర్పు గోపురం చక్కగా చూసి దర్శించుకోండి. చక్కగా మనం ఇలా ప్రదక్షిణ చేస్తూ తిరుగుతూ ఉండంగా మనకి ఇక్కడే ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించే అమ్మవారి గర్భగుడిలో చక్కగా కంచి కామాక్షిని మనకి అందరికీ దర్శనం అయ్యేలాగా చేశారండి. అయితే మీరు చూస్తున్నారు కదా, ఈ చెన్నైలో ఎంత పెద్ద గుళ్ళు అన్నీ. అయితే చాలా విశాలంగా ఉంటుందండి. చక్కగా మనం అక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఒక్కోటి మీరు ప్రశాంతంగా చూస్తూ ఉండండి. ఇప్పుడు మనకి వెనకాల పూర్తిగా వచ్చేసామంటే వెనకాల వైపు మనకి కోనేరు ఉంటుందండి. ఈ కోనేరులో పూర్వము సాక్షాత్తు దేవతలు సంచరించేవాళ్ళు, అమ్మవారు దేవతలు చక్కగా ఇక్కడ సంచరించేవాళ్ళండి. ఇంకో విశేషం ఏంటంటే 18 శక్తిపీఠాలలో ఇది 2వ శక్తిపీఠం అండి. అమ్మవారి యొక్క కళ్ళు ఇక్కడ పడ్డాయి. మరియు మోక్షధామాల్లో మనకి దక్షిణాదిలో ఉన్నటువంటి మహాశక్తివంతమైనది. చాగంటి గారు గొప్ప గురువులు ఏం చెప్పారంటే, అన్నిటికంటే అత్యంతమైనటువంటి మోక్షధామం కంచిగా వర్ణించారు. తర్వాత చంద్రశేఖర స్వామి వారు కూడా ఇక్కడ మనకి సాక్షాత్తు నడిచినటువంటి దైవం అండి. చక్కగా ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకుంటే కోరికలను తీరుతాయి. అయితే మీరు ముందుగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని తర్వాత మనం ప్రశాంతంగా 9 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది వెంటనే అతి శీఘ్రంగా మీ యొక్క కోరిక ఫలిస్తుంది. అయితే ఉదయాన్నే 5:30కి అభిషేకాలు మొదలవుతాయి. చక్కగా అభిషేకాలు చూస్తే అమ్మవారు సహజంగా కళ్ళు తెరుస్తూ మూస్తూ నవ్వుతూ చాలా వైభవంగా కనపడుతుందండి. ఎన్నో మనకి అద్భుతాలు చూడవచ్చు అభిషేకంలో. చక్కగా అభిషేకం చూసుకొని తరించండి. తర్వాత మీరు చక్కగా ఈ 9 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి పండును సమర్పించండి. మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. చక్కగా మీరు ఆ ప్రాంగణంలో కూర్చొని వెంబడే రాకుండా లలితా సహస్రనామం లేకపోతే ఖడ్గమాల చదువుకోండి. ఇంకా ఎన్నో మహిమల్ని మీరు చూడవచ్చు. చాలా విశేషం. ఆదిశంకరాచార్యుల వారు చక్కగా ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రము మరియు మనకి చంద్రశేఖర సరస్వతి గారు ఇక్కడ నడియానటువంటి గుడి, ఇక ఎన్నో విశేషాలండి. అందుకని చక్కగా మనకి సామవేదం వారు చెప్పినట్టు గురువులు పట్టించినటువంటి క్షేత్రంలో కనుక మనం చక్కగా ఏదైనా పట్టించినట్టయితే దానికి వేగం ఎక్కువ ఉంటుందని చెప్తుంటారు. అందుకని చక్కగా దర్శించుకోండి. అమ్మవారిని మీరు చూసి తరించి మీ యొక్క జీవితాలని అందరూ బాగు చేసుకుంటారని భావిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చక్కగా అమ్మవారికి మీరు జై కామాక్షి త్రిపుర సుందరి అని చక్కగా కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.